కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు అంబటి స్ట్రాంగ్ కౌంటర్. కొబ్బరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. అడ్డతీగలలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ శిక్షణా కార్యక్రమం. జ్యోతిరావు నెహ్రూ ఫౌండేషన్ మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ప్రారంభం. నాకు మాత్రం ఏం తెలుసు? నేనేదైనా మూల్యం చెల్లించేది నా పాత్ర నాదేమన్నా ఉంటే నేను చెప్పగలను. భగవంతుడు ఏ రకంగా నిర్ణయిస్తాడో, ప్రజలు ఏ రకంగా నిర్ణయిస్తారో చెప్పలేం కదా. కానీ దుర్మార్గాలు చేసిన ఎవరిని వదిలిపెట్టరు ప్రజలు, భగవంతుడు వదిలిపెట్టాడు. విజయసాయి రెడ్డి కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు సార్. కంపల్సరీగా సగం లిక్కర్ దొంగలు బట్టలు సగమే ఇప్పారు, మిగతాది మొత్తం ఇప్పడానికి నేను సహకరిస్తానని. అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఉంటుంది. ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది. ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బురద చల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో? ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం? అడ్డుగోలుగా మాట్లాడే వాళ్ళకి. మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంట. ఇలాంటి చాలా చూసాం. వైసీపీ నాయకులు పెట్టిన ప్రతి కంప్లైంట్ మీద, ఐటీడీపీ నాయకులు ప్రతి కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తాం, రిసిప్ట్ కూడా ఇస్తున్నామని నిన్న హోంమంత్రి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? నాకేసే ఉందిగా. నేను 5 కంప్లైంట్లు ఇచ్చా, ఒక్కటి రిజిస్టర్ చేయలే. ఒక్కటి కోర్టుకి వెళ్ళా, హైకోర్టుకి, అప్పుడు 4 రిజిస్టర్ చేశారు. ఇంకోటి పెండింగ్లో ఉంది. ఇంకా 2 కంప్లైంట్స్ ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు అసలు ఏమంటే ఏం జరుగుతుందో తెలుసా? పోలీస్ స్టేషన్లో బుస్ ఆయనకేం తెలియదు. నారా లోకేష్ రెడ్డి చెబుతాడు. ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు, ఆయన డైరెక్షన్లో పనిచేస్తారు అందరూ. హోమ్ మినిస్టర్ గారికి ఏం లేదు, మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే. ఆమెకి ఏమీ తెలియదు. ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు. ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు 4 కేసులు రిజిస్టర్ చేశారు, 1 కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా కోర్టులో వాదనలకి ఉంది. రేపు 30వ తారీఖున ఉంది. కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం. అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లేదు మన లోకేష్ గారు, లేదు హోంమంత్రి గారు, ఏ అశోక్ ఒక కంప్లైంట్ ఇవ్వు అంబటి రాంబాబు మీద, పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద ఆయన కంప్లైంట్ ఇస్తాడు, రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా. అది కూడా తెల్లారగట్టు పట్టుకురా. తెల్లారగట్టు పట్టుకొస్తే మళ్ళీ తెల్లారగంట లోపల కోర్టులో హాజరుపరచవచ్చు. పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి హాజరుపెట్టవచ్చు. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మీరు చూసారా? గోరంట్ల మాధవన్ ఒకరిని, మొన్న కృష్ణవేణి ఒకరిని, వీళ్ళిద్దరిని పబ్లిక్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కరోనందరినీ మేజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గరే ఆ టైం ఫిక్స్ చేస్తున్నారు. అంటే గుట్టు చప్పుడు కాకుండా, నిరసన బయటికి రాకుండా కోర్టు హాల్ నిండిపోయింది. మొన్న మీరు చూసారో లేదో? చూసారా? గోరంట్ల మాధవని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కోర్టు హాల్ కిక్కిలిసిపోయింది న్యాయవాదులతో, మా న్యాయవాదులతో. మా న్యాయవాదులు సో యాక్టివ్. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కేసులు పెడుతున్నారు. మా వాళ్ళు కోర్టులు వేసుకుంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, రిలీఫ్స్ తీసుకొస్తున్నారు. ఒకరోజు అటు ఇటు పోలీస్ కస్టడీని పెడతారు. ఏందో మరి నాకు అర్థం కాల. సోషల్ మీడియా కేసులో కూడా పోలీస్ కస్టడీ అని పెడితే బెయిల్ కొన్నాళ్ళు లాగొచ్చని, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచొచ్చు అనేది బాబు గారి ఆలోచన. 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన 53 రోజులు ఉన్నాడు కదా, అందుకని 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. తనలాగానే అందరూ లోపల ఉండాలి అని ఆయన ఉద్దేశం. నేరం చేసినా చేయకపోయినా. చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం. ఈ దుర్మార్గానికి నేను చెప్పే ఇందాక మూల్యం చెల్లించదు. ఏ రూపంలో ఉంటుందో నాకు తెలియదు. అది మాత్రం అవసరం. బుక్ ఎందుకు? మాకు బుర్రే పెద్దది, బుర్రలు అన్నీ గుర్తుంటాయి. నేనేం బుక్ తయారు చేయట్లే.
బ్రిడ్జి విషయంలో ఎంత అభివృద్ధికి నిరోధకంగా మారారనేది కేంద్ర మంత్రి. సరే, ఇప్పుడు దాని మీద చాలా చర్చ చేశాం, చాలా మాట్లాడాం. శంకర్లాస్ బ్రిడ్జి సింపుల్ క్వశ్చన్ ఎంపీ గారికి, గౌరవ ఎంపీ గారికి మనవి చేస్తున్నా. సింపుల్ క్వశ్చన్. అంతకుముందు ఎంపీ గారు ఉన్నాడు కదా, ఎవరైనా గల్లా జయదేవ్ గారి టైంలో వేసినటువంటి డిపిఆర్ ఎందుకు మీరు కాదంటున్నారు చెప్పండి నాకు. సింపుల్. మీ ప్రభుత్వమేగా, మీరేగా. కాకపోతే ఇప్పుడు మీరు వచ్చారు, అప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడు. స్పీకర్ గారు అప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నాడు. 2 అండర్ పాసులు, పైన ఐకానిక్ బ్రిడ్జి, 167 కోట్లు అని ఎందుకు వేశారండి మీరు? మరి వాళ్ళు ఏంటి 98 కోట్లు పడిపోయింది అంటే అర్థం ఏంటి? రేట్లు తగ్గిపోయాయి, బాగా అవసరాలు తగ్గిపోయాయా? ఈ 10 సంవత్సరాల అవసరాలు తగ్గిపోయినాయా? మీరు సమాధానం చెప్పుకోండి చాలు, మాకు అవసరంలే. మేమేదో రాజకీయంగా మీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నామని మీరు అపోహపడద్దు. నాట్ ఎట్ ఆల్. గుంటూరులో మీరు తలపెట్టినటువంటి 98 కోట్లతో తలపెట్టినటువంటి ఆ ఫ్లైఓవర్ నష్టాన్ని చేకూరుస్తుంది. ప్యానం మీద నుంచి పొయ్యిలో పోయినట్టుగా అవుతుంది. ఆలోచన చెయ్యండి, పునరాలోచించుకోండి, పంతానికి పోకండి. ఆ రోజున 167 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసింది ఇవాళ 300 కోట్లు కావచ్చు. అయినా 300 కోట్లతో మీరు చెయ్యండి. కమిషన్ ఎంత తీసుకుంటారో తీసుకోండి, మాకు తెలియదు అది. అన్ని టెండర్ పిలిచి మీ ఓడికి ఇచ్చుకోండి. మీరే మన ఎంపీ గారు ఏం కమిషన్ తీసుకునే మంచి కాదు, క్యాష్ పార్టీ అయినా. ఆ లోకేష్ గారు చెప్పినోడికి ఇవ్వండి 300 కోట్లతో. ఏంది ఇది నాకు అర్థం కాలేదు. అదేమంటే మేము రాజకీయంగా బురద జల్లుతా ఉన్నారు. చాలా అన్యాయం జరుగుతుంది గుంటూరు పట్టణానికి. ప్యానం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోండి, మీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పాం. మేము వినమండి ఎవరి సలహాలు, మేము చేసేస్తాం, ఎవరు అడ్డం వచ్చినా చేసేస్తాం అంటే చేసుకోండి, మీరే అనుభవిస్తారు కర్మ. నేనేం చేయను, జనం తిట్టుకుంటారు మిమ్మల్ని. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో కొబ్బరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, చనిపోయిన కొబ్బరి మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటుటకు మరియు వాటిని పునరుద్ధరణ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీప్లాంటింగ్ అండ్ రిజ్యువినేషన్ ఆఫ్ కోకోనట్ గార్డెన్ స్కీమ్తో జిల్లా కొబ్బరి రైతులను కూడా ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోక్సత్తా పార్టీ జిల్లా కార్యదర్శి కాండ్రేగుల ప్రసాద్ అన్నారు. తర్వాత ఉద్యమం ఒక వంతు ఉడిసిన తర్వాత 10 సంవత్సరాలు కాకుండా ఇది పంట రావట్లేదు. 10 సంవత్సరాలు కూడా రైతు కాయ కష్టమే బతకడం. దీని మీద అయితే అలదనేసి కొబ్బరి మొక్కలు వేసుకొని దీని మీద ఏదో కాయ కష్టం చేద్దాం కదా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా కొబ్బరి పంటలు వేసుకున్నాం. కొబ్బరి చెట్టు వేసిన తర్వాత 10 సంవత్సరాల వరకు రూపాయి ఆదాయం అంటూ ఏం రాలేదు. 10 సంవత్సరాలు ఖాళీ ఉండవలసిందే. పంటకు వచ్చిన తర్వాత 2 సార్లు కాయలు తీసిన తర్వాత మొగ్గులు కొట్టేయడం, చెట్లు దొలిసి రసిలా కారేసి తేటలంతా తిరబడి చనిపోతున్నాయి. మొత్తం పొలం అంతా కూడా అది అయిపోతుంది. అందరు రైతుల పరిస్థితి కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇది ఇదే పరిస్థితి అయిపోతుంది. అన్ని చెట్లు 10 సంవత్సరాలు అవుతుంది. మనకి అనుమానం వచ్చేటప్పటికి చచ్చిపోతున్నాను. కాయలు తీసాం. 10 సంవత్సరాలు కూడా ఖాళీ పొలం. కాపు వచ్చిందని పరిస్థితి ఇది. అలా కొద్ది రైతుకి వెళ్తే ఎదరే పడతాయి. ఖాళీ అయిపోయింది కదా భూ అంతా. మొత్తం అలా చెట్లు అలా మొత్తం అంతా ఆకు వదిలేసి అయిపోతుంది.
మేము వస్తు కట్టాం ఇన్సూరెన్స్ కట్టుకోమంటాం. ఆడరప్పారావు కెల్తంపాలెం రెవెన్యూ విలేజ్. మేము గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి చెరుకు తోట కూడా పండించి చెరుకు తోటలో లాభం లేక వ్యవసాయం చేయలేకపోతున్నాం, లేబర్ దొరక్క. దానికి అనుగుణంగా దీర్ఘకాల పంట అనేసి కొబ్బరి తోటను ఎంచుకున్నాం. ఆ కొబ్బరి తోట వేసిన తర్వాత మాకు చాలా విధంగా నష్టం జరుగుతుంది. వేసిన 2 సంవత్సరాల్లో ఒక చెట్టు కాపుకొచ్చే సమయంలో పురుగు వచ్చి కొట్టేసి మొత్తం మవ్వు పడిపోయి మొత్తం చెట్టు చనిపోతుంది. దాని నిమిత్తం మేము వ్యవసాయ అధికారిని సంప్రదించగా వాళ్ళు ఈరోజు ఫీల్డ్లోకి వచ్చి ఉన్నారు. ఆ మేడం గారు కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాల ప్రకారంగా మేము అవి పాటిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. అందులో ఈ మధ్యనే గవర్నమెంట్ పాలసీ ఇన్సూరెన్స్ కూడా ప్రవేశపెట్టిందని మేడం గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా చెట్టుకి 2.5 రూపాయలు కట్టమంటున్నారు. ఆ రకంగా మేము రైతులందరూ కట్టడానికి సన్నిహితంగా ఉన్నాము. అందు గురించి ఏమైనా అవకాశం ఉన్నట్లయితే ప్రభుత్వం వారు ఈ కోకోనట్ తాలూకు డెవలప్మెంట్ విజయవాడలో ఉన్నారట, వాళ్ళు తీసుకొచ్చి మా రైతులకు ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఏర్పాటు చేయమని మేడం గారితో చెప్పడం జరిగింది. దాని మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. దీని గురించి ఇంకా రైతుని ఏ రకంగా మేలుపరచాలి, రైతుని డెవలప్మెంట్ చేయాలనుకుంటే ప్రభుత్వం వారి కోకోనట్ బోర్డుకి చెప్పి రైతులకి ఏదైనా ఉపయోగపడేలా చేస్తారని కోరుకుంటున్నాం. ఎంతమంది రైతులు ఉంటారండి మీరు కొబ్బరికాయ? 30-40 మంది రైతులు ఉంటారు సార్. రైతులు ఉన్నారు. ఎన్ని ఎకరాలు అండి మొత్తం? ఒక్కో రైతుకి 3 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల లోపు అలాగా చిన్న చిన్న రైతులు ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఒక్కొక్క రైతు అయితే 10 ఎకరాలు కూడా వేసి ఉన్నారు. ఒక రైతు 5 ఎకరాలు, ఒక రైతు 8 ఎకరాలు అలా వేసి ఉన్నారు. సంవత్సరానికి మీకు లాస్ ఎంత అవుతుందండి? సంవత్సరానికి అసలు అయితే చెట్టు పూర్తిగా పండినట్లయితే చెట్టుకి 600 రూపాయలు 800 రూపాయలు చెట్టుకు వస్తుందండి. అలా అనుకుంటే సంవత్సరం మొత్తం మీద ఒక చెట్టు లెక్క వేసుకున్నట్టు 1000 రూపాయలు 1500 నుంచి మనకు లాస్ వస్తుంది. అలాగే ఒక ఎకరాకి 190-60 మొక్కలు వేసుకున్నట్లయితే 60 × 15 7,500 75,000 దగ్గర మాకు రైతుకి లాస్ జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించి రైతుకు మేలు జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిత. నేను ఎస్కోట ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు నా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో భాగంగా కాపుసోంపురం కిల్తంపాలెం విలేజెస్ రావడం జరిగింది. ఇక్కడ రైతులు కొబ్బరి తోటలు పురుగులు కొట్టేస్తున్నాయని చెప్పినప్పుడు ఈరోజు నేను ఇన్స్పెక్షన్ కోసం వచ్చున్నాను. ఇక్కడ రెగ్యులర్గా చూసినట్లయితే మన కొబ్బరి తోటల్లో రైనోసరస్ బీటిల్, రెడ్ పామ్ వీవిల్ డ్యామేజ్ ఎక్కువగా ఉంది. వాటితో పాటు వైట్ ఫ్లై డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంది. రెడ్ పామ్ వీవిల్ డ్యామేజ్ ఎంతగా ఉందంటే రైనోసరస్ బీటిల్ తల కొట్టేసి కొబ్బరి తోటల్లో దాదాపు 60 చెట్లు ఎకరానికి ఉన్నట్లయితే 10 చెట్ల వరకు ఈ రెడ్ పామ్ వీవిల్ వల్ల రైనోసరస్ బీటిల్ వల్ల డ్యామేజ్ అయితే ఉంది. రైతులు ఇక్కడ ఆల్రెడీ ముందుగా మేము సూచించిన ప్రకారము రైనోసరస్ బీటిల్కి తర్వాత రెడ్ పామ్ వీవిల్కి ఫెరమోన్ ట్రాప్స్ యూస్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొద్ది డ్యామేజ్ ఎక్కువగా ఉంది. అందుకని ఇందులో మేము సిడిబి వారి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళని రిజువనేషన్ అండ్ రీప్లాంటింగ్ ప్రోగ్రామ్ గురించి రైతులకి చెప్పడం జరిగింది. ఏదైతే చెట్లు పడిపోయి ఉన్నాయో అవి తీసి మళ్ళీ రీప్లాంటింగ్ వేసుకున్న దానికి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి వస్తున్న స్కీమ్ ఫార్మర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో పాటు కోకోనట్ పామ్ ఇన్సూరెన్స్ కూడా రైతులకి చెప్పడం జరిగింది. రైతుకి ఒక్కొక్క కోకోనట్ ట్రీకి ₹2.25 పడుతుంది పామ్ ఇన్సూరెన్స్. ఇది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాము. దాని కింద కోకోనట్ ప్లాంట్స్ కి ఏదైతే ఇలా డ్యామేజ్ కోకోనట్ పామ్ ఎవరైతే ఫార్మర్స్ వేసుకున్నారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టినట్లయితే ఏదైనా పెస్ట్ డ్యామేజ్ వల్ల కానీ అన్ఎక్స్పెక్టెడ్ డ్యామేజెస్ వల్ల ఏదైనా అయితే దానికి ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి కూడా రైతులకు వివరించడం జరిగింది. మేడం గారు, ఇప్పుడు ఇటువంటి రైతులకి ఎలాగా అప్పుడప్పుడు వచ్చేదానికంటే అవేర్నెస్ అనేది కొంత ఒక్కొక్కసారి మీటింగ్లు పెట్టి ఎలా చేస్తే ఇంకా మంచిదండి. దాని మీద ఏమైనా మీకు ఆలోచన ఉందా విధంగా చేద్దామని? రెగ్యులర్ గా మేమైతే ఫీల్డ్ లెవెల్లో ఆర్ఎస్కే స్టాఫ్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తున్నాం ప్రతి స్కీమ్ ప్రోగ్రాము. రైతు పొలంబడి ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవుతున్నాము. ఫార్మర్స్ కి హార్టికల్చర్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా కోకోనట్
పర్పస్ఫుల్లీ కోకోనట్ కి సంబంధించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగలలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ NHRPF ఫారం శిక్షణ తరగతులు అడ్డతీగలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ CEO తూము రామచంద్ర నాయుడు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ K మాధవీలత, NHRP ఫోరం రాష్ట్ర ఇన్ఛార్జ్ PA వలీఖాన్ హాజరయ్యారు. వారికి నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్న M రాంప్రసాద్ సతీమణి శ్రీదేవి దంపతులు, సంస్థ సభ్యులందరూ ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ జనరల్ సెక్రటరీ A రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో CEO రామచంద్ర నాయుడు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ K మాధవీలత మాట్లాడారు. Good day everyone. This is K.S. Ramchandra Naidu, founder chairman and CEO of National Human Rights Protection for NHRPF. ఈరోజు మా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా మా యొక్క సభ్యులు ఇక్కడ అంటే రంపచోడవరం, అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న 11 మండలాల సభ్యులకి HR ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అంటే ఈ HR ట్రైనింగ్ క్యాంప్లో హ్యూమన్ రైట్స్ మీద కానీ, సివిల్ రైట్స్ మీద కానీ, ఉమెన్ రైట్స్ మీద కానీ, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద కానీ, తర్వాత చట్టాలు అయిన BNSS, ఇండియన్ కాన్స్టిట్యూషన్, IPC, CRPC మొదలగు చట్టాల మీద, బేసిక్ లాస్ మీద, అలాగే సైబర్ లాస్ మీద, ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ట్రైనింగ్ కాసేపుతో పూర్తయిన అనంతరం వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే పోయిన వారం 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు విశాఖపట్నంలో ఇలాగే భారీ ట్రైనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ అడ్డతీగల్లో దాదాపు 100 మంది పైచలు సభ్యులతో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే వచ్చే 15 రోజుల్లో మేబీ అనంతపూర్ గారు, వెస్ట్ గోదావరిలో కూడా మళ్ళీ ఇదే లెవెల్లో ట్రైనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడానికి మెయిన్ కారణం ఏంటంటే హ్యూమన్ రైట్స్లో పనిచేసే ప్రతి సభ్యులు కూడా HRC యొక్క ఆదేశాల మేరకు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ యొక్క ఆదేశాల మేరకు ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్లో బేసిక్ క్లాస్లో ట్రైన్ అయ్యి ఉండాలి. అవి ఏమీ తెలియకుండా, మినిమం క్వాలిఫికేషన్ లేకుండా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో ఉండడానికి వీల్లేదు. కాబట్టి మేము ఇంటర్వ్యూ ద్వారా తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ని మేము ఆర్గనైజేషన్లో తీసుకుంటాం. అయితే కొంతమందిని మేము అవసరాన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మేము ఆర్గనైజేషన్లో కంటిన్యూ చేస్తాం. అయితే ఇలా చాలా చోట్ల మేము ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చాం. ఇది ఈరోజు ఇక్కడ జరిగింది. అయితే మా NHRPF వచ్చేసరికి దాదాపు 4,000 నుంచి 5,000 మంది సభ్యులతో సౌత్ ఇండియాలో #1 ఆర్గనైజేషన్గా, అలాగే ఇండియా మొత్తం కూడా అస్సాం, మిజోరాం మొదలగు స్టేట్స్లో కూడా మా ఆర్గనైజేషన్ వ్యాపించింది. అయితే ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా పొరపాట్లు వదలకుండా, ఎక్కడా కూడా అనైతికత అనేది లేకుండా, చట్టాలకు విరుద్ధంగా లేకుండా, ఎక్కడ ఏ విధమైన నల్లమచ్చ లేకుండా, మిస్టేక్స్ అనేవి లేకుండా, అలాగే ఏ విధమైన దందాలకు పాల్పడకుండా ఇంతమంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా మా ఆర్గనైజేషన్ అనేది చాలా నిజాయితీతో నడుస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అయితే దీనికి కారణం మా సభ్యుల యొక్క గొప్పతనమని నేను చెప్పాలి. అయితే ఈరోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడితే ప్రత్యేకంగా ఈ ఏజెన్సీలో రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల్లో ఇక్కడ ప్రత్యేక ఇన్ఛార్జ్ అని చెప్పేసి A రాంప్రసాద్ గారు, అలాగే స్టేట్ ఇన్ఛార్జ్ అయిన వలీఖాన్ గారు, వీళ్ళ కృషి చాలా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంత లెవెల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా కష్టమైన విషయం. ఇంత భారీగా, ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వలీఖాన్ గారికి, అలాగే రాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన సభ్యులకి, ట్రైనింగ్ తీసుకున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. నా పేరు బాబులత, విశాఖపట్నంలో అడ్వకేట్ వర్క్ చేస్తున్నాను. అలాగే ఈ NHRPలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ ఇవ్వడానికి వచ్చాము. అడ్డతీగలో ఈరోజు జరిగిన ట్రైనింగ్ క్యాంప్లో మా సభ్యులందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. లీగల్ అవేర్నెస్ అన్నీ, అంటే సివిల్ రైట్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ ఏం చేయాలనేది ఈ ట్రైనింగ్ క్యాంప్లో తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చాము. దాని ద్వారా వాళ్ళు ఇంకా మంచిగా తర్ఫీదు ఉంది. వాళ్ళు NHRP తరఫున ప్రజలకి ఇంకా చేరువుగా ఉండి, మానవ హక్కుల తరఫున వాళ్ళ యొక్క భంగం కలగకుండా వారి యొక్క వంతుగా వాళ్ళు సర్వీస్ని అందిస్తారని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే
మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేశారు. దీనికి అనుగుణంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారని, ఈ నోటిఫికేషన్ అనుసరించి జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న డిఎస్సి ఉచిత క్లాసులు ఏప్రిల్ 23వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి గోకవరం రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి కోచింగ్ క్లాసులు ప్రారంభిస్తున్నామని అన్నారు. జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ కోచింగ్లో క్వాలిఫై అయిన వారు, నియోజకవర్గంలో టెట్ కోచింగ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కోరారు. నమస్కారం, నేను మీ జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన విద్యాశాఖ మంత్రి గారు అయిన శ్రీ నారా లోకేష్ గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీన్ని అనుసరించి జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జరగనున్న డిఎస్సి కోచింగ్ క్లాసెస్ 23 ఏప్రిల్ నుంచి అనగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మన డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి ప్రారంభిస్తున్నాం. జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ కోచింగ్లో క్వాలిఫై అయిన మరియు మన నియోజకవర్గంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అభ్యర్థులందరూ టెట్ కోచింగ్ క్లాసులో ఎంత అయితే మీరు కష్టపడి అత్యుత్తమ మార్కులు సాధించారో మరింత పట్టుదలతో డిఎస్సి కోచింగ్ తీసుకుని 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అధిక శాతం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తప్పగా నా ఆశను నెరవేరుస్తారని కోరుకుంటూ ఇట్లు మీ జ్యోతుల్ నెహ్రూ. నమస్కారం, నేను మీ జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన విద్యాశాఖ మంత్రి గారు అయిన శ్రీ నారా లోకేష్ గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీన్ని అనుసరించి జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జరగనున్న డిఎస్సి కోచింగ్ క్లాసెస్ 23 ఏప్రిల్ నుంచి అనగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మన డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి ప్రారంభిస్తున్నాం. జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ కోచింగ్లో క్వాలిఫై అయిన మరియు మన నియోజకవర్గంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అభ్యర్థులందరూ టెట్ కోచింగ్ క్లాసులో ఎంత అయితే మీరు కష్టపడి అత్యుత్తమ మార్కులు సాధించారో మరింత పట్టుదలతో డిఎస్సి కోచింగ్ తీసుకుని 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అధిక శాతం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తప్పగా నా ఆశను నెరవేరుస్తారని కోరుకుంటూ ఇట్లు మీ జ్యోతుల్ నెహ్రూ.